నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ నేను ఆల్మోస్ట్ జ్యోతిర్లింగము, కలకత్తా, జార్ఖండ్ ఇవన్నీ తిరిగేసి వచ్చాము. అయితే మీకు ఇప్పుడు అక్కడ కొంతమంది అఘోరులను కలవడం జరిగింది. అవునండి, అవును. అయితే ఇప్పుడు మన హైదరాబాద్లో కానీ తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక అఘోరా అనేది హల్చల్ చేస్తుంది. అవును, మొన్న అఘోరి శ్రీకాళహస్తి కూడా వెళ్ళి నేను దేహదహనం చేసుకుంటా, నా దర్శనానికి వెళ్ళనివ్వట్లేదు అని చెప్పేసి కొద్దిగా హల్చల్ చేస్తుంది. అంటే ఈవిడ ప్రవర్తనను మనం ఇంత ముందుకు చూసిన వాళ్ళ ప్రవర్తన, అఘోరాలు అంటే ఎలా ఉంటారు, ఈమెలాగానా లేకుంటే సాధనలో ఉంటారా, ఏంది పరిస్థితి, మీ అభిప్రాయం? అలా కాదండి. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ ఫీల్డే తీసుకుందాం, యూట్యూబ్ ఫీల్డే తీసుకుందాం. యూట్యూబ్లో జర్నలిస్టులు, కొత్తగా వచ్చిన జర్నలిస్ట్కి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్కి తేడా ఉంటుంది. ఇద్దరు జర్నలిస్టులే. అవునా? ఆమె ఏజ్ ఏంటంటే ఇప్పుడిప్పుడే దీంట్లోకి వచ్చేసరికి కొంచెం అగ్రెసివ్ నేచర్ అనేది ఉంటుంది లోపల. ఏదో చేసేసేయాలి, ఇక్కడ అన్యాయం జరుగుతుంది అనేటువంటి స్పందన ఎక్కువగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే, మనం అక్కడ చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా చూసిన వాళ్ళ లైఫ్ని మొత్తం చూసిన వాళ్ళు. అంటే ఒక కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుందని, లేకపోతే కాలచక్రం తన పంతం చేసుకుంటూ వెళ్ళిపోతుందని, కలి మహిమని, ఇట్లా కొన్ని వాళ్ళు సెట్ చేసుకుంటారు మైండ్లో. ఇప్పుడు అది ఎట్లా ఉంటుందంటే, ఇవన్నీ కనుక మన మైండ్లో లేవనుకోండి, కొంచెం ఆవేశంగా దీనికి మనం యాక్షన్ ఎలా ఇవ్వాలి అంటే ఆమె తీసుకున్నటువంటి ఆలోచన విధానం తప్పని మనం అనకూడదు. ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే సనాతన ధర్మం పరంగా మనకి హిందూ దేవాలయాలు కూల్చడం కానీ, యాక్చువల్గా ఆవిడ వచ్చింది దేనికి అంటే, ఇట్లా దేవాలయాలు, ముత్యాలమ్మ టెంపుల్ అట్లా కూలుస్తారు అంటే, కూల్చడం అంటే ఇన్సెన్స్ వాడు తన్నిపోయాడు, వాడిని పట్టుకుని ఎరగదీశారనుకోండి. అట్లాగే నెక్స్ట్ మనకి ఇప్పుడు శంషాబాద్లో జరిగినటువంటి నవగ్రహాల మీద జరిగిన దాళ్ళు, ఇవన్నీ ఏంటంటే ఉద్వేగాన్ని ఆపుకోలేక చేసేటువంటిది. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా మరి రియాక్షన్ ఎందుకు ఇవ్వట్లేదని మనకు అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళు చేసే విధానంలో వాళ్ళు చేస్తారు. అక్కడే కూర్చొని చేసేటువంటివి కొన్ని ఉంటాయి. మనకి అఘోరాల విషయంలో మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళు కూర్చున్న దగ్గరే కూర్చొని ఎక్కడ ఏం కదపాలో దాన్ని కదపగలుగుతారు. అవునా కదా? మనం చూసాం ఆల్రెడీ వెళ్ళినప్పుడు అక్కడ. కాబట్టి ఏంటంటే ఒక ఏజ్కు ఉన్నటువంటి తత్వము, మెచ్యూరిటీ లెవెల్స్ ఇంకొంచెం పెరగనప్పుడు ఉండేటువంటి ఆవేశంతో కూడుకున్నటువంటి కొన్ని చర్యలు అనుకోవాలి మనం. అంతేగాని ఆమె అఘోర కాదని కాదు, అఘోరియే. కాకపోతే ఏంటంటే ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్, కొన్ని ఆన్సర్ చేసేటువంటి విషయాలు కొన్ని తెలియకపోవడము, కొన్ని విషయాలు బాగా తెలియడం, కొన్ని విషయాలు తెలియకపోవడం, ఇట్లాంటివన్నిటి వాటి వల్ల జరిగేటువంటి విషయాలుగా నేనైతే అనుకుంటున్నాను. అది అంటే మెచ్యూర్ లెవెల్ లేకపోవడం వల్ల ఇదంతా అగ్రెసివ్నెస్గా వెళ్ళడము, యంగ్స్టర్స్కి యూత్కున్న తేడా లేకుండా ప్రవర్తిస్తుంది. అంతే. ఇప్పుడు యంగ్ పర్సన్కి బాగా ఏజ్డ్ పర్సన్కి కొంత తేడా ఉంటుంది. ఒక విషయాన్ని, ఒక సంఘటన జరిగినప్పుడు తీసుకునే యాక్షన్ రియాక్షన్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రకంగా ఆవిడ కూడా అట్లా ప్రవర్తిస్తుంది అని నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీమాత్రే నమః.